కరెక్ట్ బ్రదర్. ఇది యంగ్ ఏజ్లో ఒక 5 to 7 years పని చేయించుకొని వాళ్లకు నచ్చకపోతే వాళ్ళని గెంటేస్తున్నారు నిర్దాక్షిణ్యంగా. మై పర్సనల్ అబ్జర్వేషన్ అన్న, ఈ పాయింట్ మెన్షన్ చేయండి అన్న. ఎవరు? జేరెక్స్. కార్పొరేట్ చర్చెస్లో యూత్ని కంప్లీట్గా సమర్పించుకోవాలి దేవుడి కోసం అని చెప్పి యంగ్ ఏజ్లో ఒక 5 నుంచి 7 ఏళ్ళు పని చేయించుకొని వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళని గెంటేస్తున్నారు అన్న. వింటున్నా మిత్రులారా? ఈ కార్పొరేట్ చర్చెస్ అంటే ఈ దోపిడీ చర్చలు వాళ్ళు ఏం చేస్తున్నారంట, యూత్ని 5 to 7 years వాడుకుంటున్నారంట ఫ్రీగా, వాలంటీర్ లాగా వాడుకొని తర్వాత వెళ్ళగొడుతున్నారంట. సేమ్ థింగ్ ఏది మన యొక్క ఆయన పేరేంది, సద్గురు. అందరిని వాలంటీర్లు పెట్టుకుంటాడు, జీతం ఎంప్లాయీస్ పెట్టుకుంటే జీతం ఇవ్వాలి, వాలంటీర్ పెట్టుకుంటే ఫ్రీగా సేవ చేసుకుంటాడు. మరి వచ్చిన పైసలు ఏడిపోతున్నాయి? స్వాహా. డైరెక్టర్లు అందరూ స్వాహా. పుట్టపర్తి బాబా చచ్చిపోతే అలా ఉన్న బంగారం గింగారం విదేశీ ఫండ్స్ అన్ని ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అందరూ ఎత్తుకోయారు. దేవుడి పేరు మీద వ్యాపారం చేస్తున్నారు ఏ మతం వారైనా అనేది ఒక సామాన్యులు ఏ మతం వారికి చెందిన వారైనా గ్రహించాలని నేను ప్రాధేయపడుతున్నా. ఓకే. జాన్ ప్రసాద్కే మనం ఇంట్లో కూర్చుంటే కూడా దేవుని ప్రార్థన చేసుకుంటే మనం కోరిన దాంట్లో నిజాయితీ ఉంటే ఇవి దేవుడికి మధ్యవర్తి అవసరం లేదు. మన ఇంట్లో కూర్చుంటే బైబిల్ చదువుకున్నా ఇంకో పుస్తకం చదువుకున్నా దేవుని మన యొక్క స్వచ్ఛతతోటి ప్రార్థిస్తే చేయాలనుకుంటే చేస్తాడు కదా. మళ్ళీ దేవునికి మధ్యవర్తి ఎందుకు? ఆలోచించండి. మధ్యవర్తికి కావాలి ఇవి. ఓకే. మీరు కూడా పాస్టర్ లాగా కనబడుతున్నారు. జాన్ ప్రసాద్కే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో కిరణ్ కుమార్, మీరు చెప్తుంది 100% కరెక్ట్ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. అనిల్ బాబు, ఎక్సలెంట్ స్పీచ్ అబౌట్ ప్రవీణ్ పగడాల, థ్యాంక్ యూ బ్రదర్. అనిల్ బ్రదర్. సో ఎవరు? అనిల్ గొల్లపల్లి, అంజీ గొల్లపల్లి, థ్యాంక్ యూ బ్రదర్. ధరావత్ రాజు 100% కరెక్ట్ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు? రేచల్ తాడిపర్తి, చదివినట్టున్నా. జాన్ ప్రసాద్కే, వాస్తవాలు మాట్లాడితే వెనకాల ఎక్కడో ఏదో కాలుతుందంట, పుస్తకంలో చదివాను. గుమ్మడికాయల దొంగ అంటే ఎవరో భుజాలు తడుముకున్నారంట, అట్లుంది వీళ్ళ పరిస్థితి. ఎవరు? జాన్ ప్రసాద్, హాయ్ అన్న. హాయ్ బ్రదర్. సో అది మిత్రులారా. రాజేందర్ రెడ్డి సింగసాని, 2011లో గుజరాత్ వాళ్ళ అధికారం కొరకు జియో సిమ్ ఫ్రీ ఇచ్చి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ని 3 మతాల గురించి విషం నూరిపోసి దేశం అప్పులపాలు చేసింది కాక మళ్ళీ బ్యాంకులని ముంచిన 39 గుజరాతీ వాళ్లకు 16 లక్షల కోట్లు మాఫీ చేసిండు అన్న. కరెక్ట్ బ్రదర్. వాళ్ళు ద్రోహం చేస్తున్నారు ప్రజల్ని, సామాన్యుల్ని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. సకినాల నరేందర్, మీరు ఈ అంశంపై ఎక్కువగా పట్టుబడుతున్నట్టుగా ఉన్నారు. ఇంకా జనసామాన్యుల్లో చాలా సమస్యలు ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టండి. మీరంటే తెలంగాణ సమాజానికి గౌరవం ఉంది. ఇంకా ఈ విషయాన్ని లాగుడంటారా, సాగదీసుడు అంటారా? ఇక మీ గురించి తెలంగాణ సమాజం చాలా ఆశలు పెట్టుకుంది. మీ విశ్లేషణ తెలంగాణ సమాజానికి చాలా అవసరం. ఆలోచన తప్పకుండా బ్రదర్, అన్ని విషయాలు మాట్లాడతాం, దాంతోపాటు ఇది కూడా మాట్లాడతాం. అంటే ఈ విషయానికి కనుమరుగున పడేయాల్సిన అవసరం లేదు. మనం న్యాయం కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయం మాట్లాడుతూనే నిన్న వేరే టాపిక్ మాట్లాడినాయి కదా, డెఫినెట్లీ వేరే విషయాలు కూడా మాట్లాడదాం. థ్యాంక్ యూ బ్రదర్. సకినాల నరేందర్ బ్రదర్. ఇప్పుడు ఈ బ్రదర్ కింద రేపు ఇంకో బ్రదర్ కూడా అవుతుంది. ఒక పర్టికులర్ మతం కాదు, ఏ మతం కన్నా అవుతుంది. ఇప్పుడు నేను హిందూ మతమే కదా, నేను ఎలా కన్వర్ట్ కాలే కదా. మరి ఇప్పుడు నేను హిందూ మతం అన్నప్పుడు తోటి హిందువుని ట్రోల్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. నువ్వు ఇండియాకి రా, నేను చంపేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని ఎవరు అంటున్నారు? ఇదే చిన్న జీయరు ఈ బ్యాచ్ కరుణాకర్ సుగ్న బ్యాచే కదా. అంటే ఇక్కడ మతం కాదు, ఇక్కడ వాళ్ళ యొక్క దోపిడీని ప్రశ్నిస్తే ఏ మతం వారినైనా వాళ్ళు చంపడానికి ఒక్క నిమిషం వెనకాడరు. ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తే, విషయ పరిజ్ఞానం చేస్తే. కాబట్టి అది మతానికి సంబంధం లేదు. ఓకే, దోపిడీకి సంబంధం ఉంది. దొంగలు అన్ని మతాల్లో ఉన్నారు. ఓకే, కానీ ఇది ఒక్క టాపికే కాదు, దీంతో పాటుగా ఓకే ఇందులో న్యాయం దొరికేదాకా దీంతో పాటుగా వేరే అన్ని విషయాలు కూడా రెగ్యులర్గా మాట్లాడదాం. ఓకే. జేరెక్స్, జై భీమ్ అన్న, జై భీమ్ బ్రదర్. సో లాస్ట్లో ఒక 2 ఉంటాను. సో అది చదివినా రేచల్ గారు, చదివినా జేరెక్స్.